అమరవీరుల సంస్మరణ వారోత్సవాలను పురస్కరించుకుని నిర్మల్ జిల్లా కేంద్రంలోని రెడ్డి ఫంక్షన్ హాల్లో శుక్రవారం పట్టణ పోలీసుల ఆధ్వర్యంలో రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా డీఎస్పీ గంగారెడ్డితో పాటు సిఐలు, ఎస్ఐలు, పోలీస్ సిబ్బంది రక్తదానం చేశారు. జిల్లా ఎస్పీ జానకి శర్మల మాట్లాడుతూ సమాజ భద్రత, రక్షణ క్రమంలో పోలీసులు ప్రాణత్యాగం చేస్తున్నారన్నారు. అలాంటి వారిని స్మరించుకుంటూ అమరవీరుల వారోత్సవాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. రక్తదానం మరొకరికి ప్రాణదానంతో సమానమన్నారు. రక్తదానం చేసిన వారిని అభినందించారు. బ్లడ్ డొనేషన్ క్యాంప్లో పార్టిసిపేట్ చేయడానికి వచ్చిన మా అతిథులందరికీ కూడా వెరీ గుడ్ మార్నింగ్ టు ఆల్ ఆఫ్ యూ. ఈరోజు ఇక్కడ ఈ ప్రోగ్రామ్ కవర్ చేయడం, ప్రతిరోజు ఏదో ఒక ప్రోగ్రామ్ చేస్తూనే ఉన్నాము. ఓపెన్ హౌస్ ప్రోగ్రామ్ అనేసి పోలీసులు అంటే ఏంటి, పోలీసులు ఎట్లాంటి ఆయుధాలు వాడతారు, పోలీసులు రకరకాల వాడే ఎక్విప్మెంట్స్ ఏంటి పోలీసులు ఉన్నాము. బైన్సాలో చేశాము, తర్వాత నిర్మల్ రూరల్లో చేశారు, లక్ష్మణ్ చందాలో చేశారు, తర్వాత ఇంకా కానపూర్లో చేశారు. ఈ అన్ని ప్లేసెస్లో కూడా చేశారు. సో దీనివల్ల ఏమవుతుందంటే పోలీసులు అంటే ఉన్న ఒకలాంటి భయము, సందేహం ఇవన్నీ తొలగిపోయి ప్రజలతో మమేకం అవడం జరుగుతుంది. అలాగే దానిలో భాగంగానే పోలీసులు చేసిన త్యాగాలు గుర్తు చేసుకుంటూ దాన్ని ఇయర్ మార్క్ చేసుకుంటూ ఈరోజు ఇక్కడ ఈ రక్తదాన శిబిరం టౌన్ సిఐ ఆధ్వర్యంలో ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి వాలంటీర్గా వచ్చిన మీ అందరికీ కూడా నేను చాలా అభినందనలు తెలియజేస్తున్నాను. 300 grams వరకు తీసుకుంటారు అనుకుంటాను నాకు తెలిసి. విత్ ఇన్ 60 days ఆర్ 90 days తీసుకుంటాను. సో దానికేమి మనము రక్తం పోతే నీరసం అయిపోతాం అట్లా ఏం లేదు. బాడీ దానికి అదే తయారు చేసుకునే మెకానిజం ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా రక్తదానం చేయాలి. ఈ రక్తం